పుల్లారావు గారు, మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఆమె ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరు. ఆమె మన దేశానికి సంబంధించిన ఎయిర్ బేస్లు, ఈ వైమానిక స్థావరాలు వీటన్నిటి దగ్గరకు వెళ్ళి బయట నుంచి వీడియోలు తీయటం, దీన్ని ఈ విధంగా చేస్తారని చెప్పడం, ఆర్మీ ట్రైన్స్ చూపిస్తూ ఆర్మీ ట్రైన్లో ఈ విధంగా వెళ్తారు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఈ రూట్లో వెళ్తుంటారంటూ వీడియోలు చేయటం, ఏమనంటే భారత్ మాతాకి జై అని మళ్ళీ కొంత అనుమానం రాకుండా చేయటం, చివరికి పాక్ హై కమిషన్ కార్యాలయంలో జరిగిన సంబరాల్లో కూడా పాల్గొండి, ఇవన్నీ మనం చూస్తున్నాం. కొద్దిసేపటి కిందట అంటే మన డిబేట్ ప్రారంభానికి ఒక గంట ముందే ఇలాగే ఇంకో ఒక సహకరిస్తున్న ఒక ఏజెంట్ని పోలీసులు షౌబుద్దీన్ అనే ఏజెంట్ పట్టుబడ్డాడు. వాట్ ఇట్ ఇండికేట్ సార్? దానికి రెండు రకాలైన ఇంటెలిజెన్స్ ఉన్నది గూఢాచారి. ఒకటి టెక్నికల్ గా చేసేది, ఎవరు మనుషులు అక్కర్లేదు, అది ఎక్కువ వాడుతున్నారు. తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే మనుషులు వాడతాం, అది పాత హ్యాబిట్ పాకిస్తాన్. ఎప్పుడైతే లక్షల మంది గల్ఫ్కి వెళ్తున్నారో అక్కడ కూడా పడతారు వాళ్ళని ఎలా పట్టాలి. తర్వాత ఎప్పుడైతే సోషల్ మీడియాగా యాక్టివ్ గా ఉంటారో ఎక్కువ ఆడవాళ్ళు, వాళ్ళని ఏదో ఫస్ట్ వ్యాపారం చేసినట్టుగా మాట్లాడటం, ఏదో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం, కొద్దిగా కన్సల్టెన్సీ ఫీజు ఇవ్వటం, సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వాళ్ళని మొత్తానికి దుబాయ్ పిలిచి అక్కడ పిలిచి అతి మర్యాద చేసి వాళ్ళని ట్రాప్ చేస్తారు. ఈ వ్యక్తి పాప జ్యోతి మల్హోత్రా అంటున్నారు ఏంటంటే ఒక 32 సంవత్సరాల వ్యక్తి ట్రాప్ చేశారు. పంజాబ్ చీఫ్ మినిస్టర్ అక్కడ నవాజ్ షరీఫ్ కూతురుతో కూర్చోబెట్టి హిడెన్ తాకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటి నుంచో ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నారు. తర్వాత ఒకటి బంగ్లాదేశ్ కూడా కలిసింది. బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎక్కువ పనిచేస్తున్నాయి. ఇలా కోట్ల మంది బంగ్లాదేశీస్ మన దేశంలో ఉన్నారు, పాకిస్తానీస్ అంతమంది లేరు. సో వాళ్ళని కూడా వాడతారని నేను ఎదురు చూస్తున్నాను. ఈసారి వాళ్ళ మీద అల్లరి వెళ్ళిపోతుంది, పని కూడా జరుగుతుంది. సో అన్ని రకాలుగా మనం చాలా ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎందుకంటే ఇంత యుద్ధం మనం గెలిచాం, క్లియర్ గా గెలిచాం. ఎందుకంటే ముగ్గురికి తెలుసు, నలుగురికి తెలుసు. ఎవరికి తెలుసు? పాకిస్తాన్కి తెలుసు, చైనాకి తెలుసు, నేపాల్కి తెలుసు, బంగ్లాదేశ్కి తెలుసు, శ్రీలంకకి తెలుసు, మనకి తెలుసు. అది ఏనివే పిచ్చి మాటలన్నా. సో ఏదో రకంగా ఇంకా మేము ఉన్నాం అని ఏదో గొడవ చేయాలి, వాళ్ళు ఎదురు చూడాలి. ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మంచి విశేషం ఏంటంటే సతీష్ గారు, ఆపరేషన్ సింధూర్ నుంచి మన దేశంలో ఏం చూసామంటే గొప్ప ఐకమత్యతనం, గొప్ప యూనిటీ. ఏ కమ్యూనిటీ బయటికి వెళ్ళలేదు, అందరూ సపోర్ట్ చేశారు. అది ఒక చాలా మంచి డెవలప్మెంట్ అని భావిస్తున్నాను. ఆ యూనిటీ అనుకోని వాళ్ళు ముందరకు వచ్చారు, నాయకత్వం తీసుకున్నారు దేశం యూనిటీలో. పేర్లు చెప్తే వాళ్ళకి అవమానం, ఎందుకంటే వాళ్ళు చేయమనుకున్నారా అన్నారు ఒకటి నాతో. అందువల్ల అది మంచి సైన్ మన దేశానికి. మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంత యూనిటీ అన్ని కమ్యూనిటీస్ మధ్యన దేశం గురించి వచ్చిందంటే అది ప్రభుత్వం మీద భారం, మీ మీద, మా మీద, అందరి మీద భారం. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ పాకిస్తాన్ మాత్రం తప్పకుండా ఏదో చేస్తారు. ఎందుకంటే మేము చచ్చిపోయామని అందరూ అనుకుంటున్నారు, మనం ఏదో చేయాలని. ఆఖరికి న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని చైనా ఇచ్చిన బాంబులు, వాళ్ళు సైకిల్ కూడా తయారు చేయలేరు, ఒక ఫోన్ కూడా తయారు చేయలేరు. ఈ బాంబులు ఎలా చేస్తారు వాళ్ళు? అందువల్ల తప్పకుండా మనం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. మనం అన్ని చూసుకోవాలి. ఎందుకంటే ఈ విజయం అనే సమయంలో మనం అంతా అయిపోయింది అనుకోకూడదు. పాకిస్తాన్ మళ్ళీ మనల్ని అటాక్ చేస్తారు, దానికి రెడీగా మాత్రం మనం ఉండాలి. ఏంటి ఇప్పుడు మనం ఎట్లాగా వాటిని ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా విజిలెన్స్ గా ఉండాలి? మీకు స్ట్రైట్ అవే వల్నరబుల్ పాయింట్స్ మన బోర్డర్స్ అన్ని తెలుసున్నాయి కదా. బంగ్లాదేశ్ తెలుసున్నది, నేపాల్ తెలుసున్నది. ఇవన్నీ టైటన్ చేయాలి ప్రభుత్వాలతో, తప్పదు. మనం ఈ నేపాల్ బోర్డరు, బంగ్లాదేశ్ బోర్డరు 6,000 కిలోమీటర్, 7,000 కిలోమీటర్ తప్పదు. ఇది ఇప్పటి నుంచి బిగిన్ చేసి 50 సంవత్సరాలు పడుతుందా, 30 సంవత్సరాలు పడుతుందా అనవసరం, మనం బిగిన్ చేయాలి. తర్వాత 42,000 మైళ్ళు అంటే రూట్ అంటే ఎన్ని ట్రాక్స్ ఉన్నా ఆ రూట్, అది ఎంత వల్నరబుల్ గా ఉన్నది మీకు తెలుసు కదా. అది కూడా ఇప్పుడు కూడా ప్రొటెక్షన్ అవ్వలేదు. నేను చాలా వరీ అవ్వేది ఎప్పుడు ఏంటంటే ఈ రైల్వే ట్రాక్ ఈజీగా ఎవరో ఒక్క వ్యక్తికి ఒక మేజర్ యాక్సిడెంట్ కాజ్ చేయదు. అందువల్ల తప్పకుండా ఇది ప్రభుత్వం మాత్రం ఎదురు చూసి ఎన్ని సెక్యూరిటీ మెషర్స్ తీసుకోవాలి. దేశానికి ఇది ఒక అలర్ట్నెస్ వస్తుంది దేశానికి. అందువల్ల ఇలాంటి ఎన్నో వల్నరబుల్ పాయింట్స్, ఆ పాయింట్స్ అన్ని కాపాడాలి. అది ఇప్పుడు వరకు స్టార్ట్ చేశారా? కొంతవరకు చేశారు, కానీ ఎక్కువ నాకు కంపల్సరీ లేదు. చాలా వల్నరబుల్ మనం ఉన్నామని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ చేసినా చెడిపోయినా బంగ్లాదేశ్ నుంచి గ్రూప్స్ ఉన్నారు, నేపాల్ నుంచి గ్రూప్స్ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కాబట్టి
చాలా కేర్ఫుల్ గా మాత్రం మనం ఆర్కెస్ట్రేట్ చేయాలి. కేర్ఫుల్ గా వచ్చేది సెక్యూరిటీ అనేది పెంచుతా రావాలి. ఇది తప్పదు. ఇంకా మన దేశానికి వచ్చే 10 సంవత్సరాల ఇప్పుడు ఆల్రెడీ మనతో పాకిస్తాన్ కి 80 సంవత్సరాల విరోధం, చైనాతో 65 సంవత్సరాల విరోధం. ఇది తగ్గదు ఇంకో 100 సంవత్సరాలు. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనకి దారి మాత్రం ఇవ్వాలి, మనం చూసుకోవాలి. లేకపోతే చాలా పెద్ద యాక్సిడెంట్స్ జరుగుతాయి. పాకిస్తాన్ కి ఒక రోడ్డు మీద ఉన్నారు. ఇండియాతో ఇంకా అగ్రెసివ్ గా వెళ్దామా తగ్గుదామా అది వాళ్ళ నిర్ణయం తీసుకునేది. ఒక టైం వచ్చింది, ఇండస్ నది ఉన్నది. కానీ తర్వాత ఇంకో పాయింట్ కూడా డెవలప్ అయింది ఏంటంటే, ఇంటర్నేషనల్ గా భారతీయం సపోర్ట్ చేసే వాళ్ళు తగ్గారా పెరిగారా, ఏ రకంగా ఇతర దేశాలు అప్సెట్ అవ్వారు, భారతదేశం అంత పవర్ఫుల్ గా ఉన్నది, కొత్త పవర్ ఈక్వేషన్స్ ఉన్నాయా. ఇప్పుడు ఏం చూసాం మనం, మొన్న మీరు మిడిల్ ఈస్ట్ లో డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి 3 రోజులు కూర్చున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంతో, ఖతార్ మనకు వ్యతిరేకం. ఖతార్ దగ్గర ట్రంప్ ఆయన మాటలు చూస్తే మార్పు కనపడింది. కానీ అది మనకి లెక్కలేదు. ఎవరైనా ప్రపంచంలో భారతదేశానికి వ్యతిరేకం అయినా ఉండేవారు సాధించే. ఇప్పుడు అసలు లెక్కలేదు, అసలు ఎవరు కూడా. కానీ మనం వాచ్ చేయాలి, ఏమన్నా మార్పులు ఉన్నాయా, ఎంత మార్పులు ఉన్నాయి, మన ఈక్వేషన్స్ ఏంటి. మనం కొన్ని క్వాడ్ అనే అసోసియేషన్ లో ఉన్నాం, తగ్గిపోవటం బెటరా తగ్గకూడదా, చాలా నిర్ణయాలు తీసుకునే సమయం కూడా వచ్చి తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ఓకే, పబ్లిక్ లేదు కదా, పబ్లిక్ బాధ్యత అలర్ట్ గా ఉండాలి. పబ్లిక్ అర్థం చేసుకోవాలి. సెక్యూరిటీ అనేది ప్రతి వ్యక్తిది. ఊరుకునే ప్రభుత్వం నుంచి మాకు ఏమి ఇస్తావు, అప్పులు చేసైనా మాకు పడే చూస్తున్నాం కదా. రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎలా పడిపోతున్నారో జనం. ఇవ్వకపోతే ఫెయిల్ అయిపోయావు. మీకు ఆ తత్వం తగ్గాలి. ఎలా తగ్గుతుంది, ఓటు బేరాలు ఎలా తగ్గుతాయి, దేశం అనేది ఇంప్రూవ్మెంట్ ఎలాగొస్తుంది, అది అర్థం చేయాలి. ఈ ఫ్రీబీలు, ఈ రాజ్యాంగం అన్ని యుద్ధాలు జరిగినప్పుడు అన్ని ఉండవు, అర్థం చేసుకోవాలి. ఒక రాష్ట్రం పోతే భారతదేశానికి మనం రికవర్ అవ్వం, దేశం కూలిపోతుంది. ఎందుకంటే మనకి పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్ పెద్ద కంట్రీస్ కొంతమంది మనకి వ్యతిరేకంగా ఉన్నారు. సాయం చేసే వాళ్ళు తక్కువ వస్తారు. అందువల్ల ఒక అలర్ట్నెస్ పబ్లిక్ లో తేవాలి. అలర్ట్నెస్ తీసుకురాకపోతే అదే యుద్ధం ఎవరిదో నాదా నాకు ఇవ్వాలి అనే ఆ తత్వం మాత్రం తీయకపోతే మనం చాలా సఫర్ అవుతాం. తప్పకుండా ఇప్పుడు తీసే సమయం వచ్చింది. మైండ్ సెట్ మార్చాలి, ప్రజల మైండ్ సెట్ మార్చాలి.